ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు. 740 కోట్లతో ట్రైబ్ అభివృద్ధి నిధులు కేటాయింపు. ఆదివాసీ శిక్షణ శిబిరాలలో మంత్రులు పొన్నం అడ్లూరి. జబర్దస్త్ మై విలేజ్ సాధన కమెడియన్లచే జోష్. అకాడమీలో తేజస్ పార్క్ పేరిట జబర్దస్త్ మై విలేజ్ సాధన కమెడియన్లచే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం. బుట్టబొమ్మ లఘు చిత్రం రిలీజ్. షార్ట్ ఫిలిం విశేషాలను చిత్రాలను ప్రదర్శన చేసిన తెలంగాణ నిర్మాత మండలి. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 3 రోజుల పాటు జరిగే కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ శిక్షణ శిబిరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ గిరిజనుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, విద్యా, మౌలిక వసతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ దృష్టి సారించిందని పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు మంత్రులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ సమన్వయకర్త కోటియా నాయక్, పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ భానోతు శ్రవణ్ నాయక్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, మాజీ హౌస్ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరాలను రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్నారు. గిరిజనులకు విద్యా ప్రాధాన్యత, నాయకత్వం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, విద్య మాత్రమే భవిష్యత్తుకు పునాది. పేదలకు భూములు, డబ్బులు ఇవ్వలేకపోయినా మంచి విద్యను అందించగలమన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకు, రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరూ గిరిజనులకు అండగా ఉన్నారు. ఈ శిక్షణ శిబిరాల ద్వారా ఆదివాసీ కార్యకర్తలు సామాజిక న్యాయం కోసం పోరాట పటిమ పెంపొందించుకోవాలి. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయడం, 740 కోట్ల రూపాయల మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించడం ద్వారా గిరిజనుల పట్ల తన కట్టుబాటును చాటిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 3-4 జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సొంత కార్యాలయంలో 3 రోజుల పాటు మీ అందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన మరియు కొత్త పార్టీ శ్రేణుల పక్షాన మీకు ఆతిథ్యం ఇస్తూ మరి బెల్లయ్య నాయక్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీ అందరికీ ఒకసారి కరీంనగర్ జిల్లా మంత్రులుగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ వేదికలో నాతో పాటు గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి సంబంధించినటువంటి లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఛాంపియన్ పార్టీ. మన పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయం పట్ల ఆలోచించేటువంటి పార్టీ. శిక్షణ ఇప్పించి దానిలో బాగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని మన ఆ శాఖ మంత్రిగా మమ్మల్ని భాగస్వామ్యం చేయడం, అదేవిధంగా వేదిక పైనటువంటి మా సుడా చైర్మన్ గారు, మిత్రులు, ఆదివాసులకు సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు, మా రాజేంద్ర అన్న గారు, మా బొమ్మ శ్రీరామ్ గారు, అదేవిధంగా రోహిత్ గారు, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా, వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి మా ఆదివాసులు, మా గిరిజన, మా సోదరులు సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో ఆదివాసులకు కానీ, గిరిజనులకు కానీ, దళితులకు కానీ, బలహీన వర్గాలకు కానీ అండగా ఉన్నది ఇందిరమ్మ తల్లి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మనకు అండగా ఉన్నటువంటి మన ప్రభుత్వాలు ఈరోజు గొప్పగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం కరీంనగర్లో నగరంలోని లోయర్ మానేర్ డ్యాం సమీపంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే నినాదంతో పరిశుభ్రత పనుల కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు పాల్గొన్నారు. చీపురుపట్టి మానేరు డ్యాం పరిసరాలను స్వయంగా వెలిచాల రాజేంద్రరావు శుభ్రం చేశారు. కార్యక్రమంలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేంద్రరావు మాట్లాడుతూ, కరీంనగర్లోని వినూత్న రీతిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. అన్ని మున్సిపాలిటీలలో టీ గ్రామాల్లోని
ప్రతి ఒక్కరూ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో మన పరిసరాలను శుభ్రం చేసుకునేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల సహకారం తప్పనిసరి అని, ప్రజల భాగస్వామ్యంతోనే అవి విజయవంతం అవుతాయని పేర్కొన్నారు. మన ఇల్లు, వాడ, గ్రామ, పట్టణము పరిశుభ్రంగా ఉంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రం పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా అవతరిస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని వెలిచాల రాజేంద్రరావు సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, పోలీస్, ఫారెస్ట్, పారిశుద్ధ్య సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలోని విజయవంతంగా పూర్తయిందని ఈ కార్యక్రమం తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని, తానాజీ వాకడే, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మా అకాడమీలో తేజస్ పార్క్ పేరిట జబర్దస్త్ మై విలేజ్ సాధన కమెడియన్లచే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం విద్యార్థులలో జోష్ను నింపింది. జబర్దస్త్ మై విలేజ్ సాధన కమెడియన్లు నిర్వహించిన పలు కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింకుంట విజయరమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు సాధించాలని పిలుపునిచ్చారు. విద్యారంగం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మా అకాడమీ నిర్వాహకులు మాట్లాడుతూ క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీ అవర్స్తో మా విద్యార్థులకు ఉండేటటువంటి మానసిక ఉల్లాసం కొరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తేజస్ పార్క్ పేరిట ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా జబర్దస్త్ మై విలేజ్ సాధన కమెడియన్లచే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. మిడిల్ బెంచ్ వాళ్ళు అయితే ఎగ్జామ్ ఎలాగో రాయాలని ఆలోచిస్తారు. మన లాస్ట్ బెంచ్ అయితే అసలు ఎగ్జామ్ ఉందా, మనం ఆ బ్యాచ్. కాబట్టి ఆ బ్యాచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదేమైనా ఇలాంటి ఏదైనా ఫంక్షన్స్ పెట్టినప్పుడు మనం ఏమైనా మళ్ళీ వన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత టీచర్లు మన మీద ఎగురుతారు. ఇక్కడే ఉన్నారనుకుంటా ఇలా వీలైన స్టాఫ్. ఓకే ఓకే సరే, మా టీం మెంబర్స్ అందరూ వస్తారు, జనరల్గా ఇప్పుడు మాట్లాడతారు. నెక్స్ట్ తర్వాత మనం స్కిట్ పర్ఫార్మెన్స్లో అవి చూద్దాం. మా దాంట్లో మా అందరికంటే సీనియర్ ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు, మన రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ టైం నుంచి ఉన్నారు. 1000 తుఫానులు ఒకేసారి వస్తే ఎలా ఉందో అలా ఉంది మీ ఎంజాయ్. సూపర్. మీ ఎంకరేజ్మెంట్కు వెరీ వెరీ థ్యాంక్ యూ. మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మన కాలేజీ యాజమాన్యానికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తుంది. అందరికీ హాయ్. మనం ఈరోజు గట్టిగా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా. ప్రతి ఒక్కరు కూడా అల్లరి లేకుండా మేము చెప్పే విషయాలను, మేము చేసే స్కిట్లను చూస్తూ ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా విద్యార్థులు రెగ్యులర్గా వారికి చదువులు, ఎగ్జామ్స్, స్టడీ అవర్స్, ఫిజికల్ యాక్టివిటీస్తోని బిజీ ఉండే విద్యార్థులకు వాళ్ళకి రిలాక్స్ కొరకు ఈరోజు మా తేజస్ అకాడమీలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ కామెడీ షోస్, మై వీలో షో సంబంధించిన యాక్టర్సు, ఈ విధంగా ఫోక్ సాంగ్స్, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు జరిగింది. విద్యార్థులందరూ పాల్గొని సక్సెస్ చేయాలి. తదుపరి నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎగ్జామ్స్లో కానీ మంచి మార్కులు రావాలి. పర్టికులర్గా మా విద్యార్థులు ఉద్యోగాలకు సంబంధించిన కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటారు. మంచి స్టడీస్ చేసుకొని రాబోయే నోటిఫికేషన్లో ఇటీవలనే మా పిల్లలు 300 మంది విద్యార్థులు ఆర్మీలో ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ మనకు నవంబర్లో వాళ్ళకు రన్నింగ్ ఉంది. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్ సాధించి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. కరీంనగర్లో వాహిని షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపంలో ఈ ప్రోగ్రాంకి సుమారు 500 నుంచి 600 మహిళలు, ఆడపడుచులు పాల్గొన్నారు. ఇందులో బతుకమ్మ పేరుచే పోటీలు, మహిళలు అమ్మవారిలాగా రెడీ అయ్యి అలంకరణతో రావటం, బతుకమ్మ క్విజ్ పోటీలు, లక్కీ డ్రా ద్వారా బహుమతులు, బతుకమ్మ పాటల పోటీలు, వివిధ రకాల ఆటపాటలు పెట్టడం జరిగింది. ఇందులో గెలిచిన వారందరికీ వాహిని షాపింగ్ మాల్ వారి శారీస్, గిఫ్ట్లు అందజేశారు. దాదాపు 300 బహుమతులు ఇవ్వటం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా వాహిని షాపింగ్ మాల్ ద్వారా బహుమతులు అందజేశారు.
ఈ ప్రోగ్రాంలో సుమారు 500 నుంచి 600 మంది ఆడపడుచులు రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో 300కు పైగా బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చిన 600 మంది ఆడపడుచులకు కూడా ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ సందర్భంగా కానుక ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బతుకమ్మ సంబరాల్లో బతుకమ్మ పేర్చడం, ఇంటి దగ్గరనే బతుకమ్మ పేర్చుకొని రావడం జరిగింది. సుమారు 50 బతుకమ్మలు వచ్చాయి. అన్నీ కూడా ప్రకృతి మన సాంప్రదాయాల ప్రకారమే వాళ్ళు పేర్చడం జరిగింది. అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి నవదుర్గల కాంపిటీషన్తో చిన్నారులు చాలా చక్కగా బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, లక్ష్మీదేవి, భరతమాత గెటప్లు వేశారు. నిజంగా పిల్లలకు ఒకసారి హ్యాట్సాప్. అదర్స్ విన్నర్స్ అయిన అందరికీ కంగ్రాచులేషన్స్. ఇలాగే వాహిని షాపింగ్ మాల్ కనివిని ఎరుగని రీతిలో ఈ బతుకమ్మ సంబరాలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో గెలిచిన వాళ్ళందరికీ వారి తరపున శారీస్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అసలు సద్దుల బతుకమ్మ అనేది నాకు ఈరోజే కనిపిస్తుంది. చూశారు కదా, పిల్లలు కూడా ఎంతో ఓపికతో గెటప్లు వేసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇవ్వడం జరిగింది. కరీంనగర్ మమతా థియేటర్లో ఓజీ సినిమా ట్రయల్ ప్రదర్శన ప్రత్యేకంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సినిమా జలక్ను ఆస్వాదించారు. థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ అభిమానులు తమ స్టైల్ను ఊరంతా ఎంజాయ్ చేస్తూ ఫైర్ వర్క్, ఫ్లెక్సీలు, నినాదాలతోటి హంగామా చేశారు. ఈ ట్రయల్ ప్రదర్శనపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కనిపిస్తున్నాయి. ఓజీ సినిమాపై క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో ఈ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాకుండా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా ఒకరోజు ముందు 10 గంటలకు రాత్రి షో వేయడము మమతా థియేటర్ యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ యొక్క కరీంనగర్ జిల్లాలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు గత 3 గంటల నుండి మమతా థియేటర్లో సెలబ్రేషన్స్ చేస్తున్నాము. వర్షం పడుతున్నప్పుడు కూడా మా అభిమానులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. అదేవిధంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధం లేకుండా అభిమానులందరూ ఒక్క ఏకదాటిపై వచ్చి ఇలా సెలబ్రేషన్లో పాల్గొనడం చాలా సంతోషకరము. కరీంనగర్లో మొట్టమొదటిసారి ఒక హై రేంజ్ భారీ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన మమతా యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రజాసేవ సమితి తరఫున ఇప్పటి నుంచి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మరెన్నో ఇంతకంటే గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తామని చెప్తూ, అలాగే మాకు సహకరించిన కళ్యాణ్ సేన మా టీం చాలా హార్డ్ వర్క్ చేశారు వారం రోజుల నుంచి. అలాగే మాకు సహకరించిన మమతా యాజమాన్యాన్ని కూడా, అలాగే సినిమాల మట్టుకే కాకుండా కళ్యాణ్ గారి ఆలోచన విధానం రాజకీయాల పరంగా కూడా ముందుకు తీసుకెళ్తాము. ఇందులో ప్రతి ఒక్క అభిమానులు, మెగాభిమానులు అందరూ చాలా గ్రాండ్గా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్తో పాటు మా సెలబ్రేషన్స్ కూడా చాలా హై లెవెల్లో వెళ్తున్నాయి. కరీంనగర్లో ఎప్పుడు లేని విధంగా, ఇంతవరకు 20 సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా ఇంత గ్రాండ్గా లైటింగ్, డీజే, 40 ఫీట్ కట్అవుట్ మమతా థియేటర్ అభిన్నకు, అలాగే మాకు సహకరించిన కళ్యాణ్ సేన కరీంనగర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కరీంనగర్లో ఎప్పుడు లేని విధంగా డే 1 రికార్డు, అలాగే 800 రూపాయలు టికెట్ పెట్టినా కూడా ఎంత వాన వచ్చినా కూడా మా అభిమానాన్ని ఆపలేదు. ఎంత వాన కరీంనగర్ ఆపలేదు. కరీంనగర్లో డే 1 రికార్డును కళ్యాణ్ బాబు కలిసి అంటే చూపిస్తాం. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను ఎల్ఐసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ వేడుకలు సాంప్రదాయానికి, సంస్కృతికి, విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. రంగురంగుల పువ్వులతోటి అలంకరించిన బతుకమ్మలను మహిళలు పాడుతూ ఆడుతూ ప్రత్యేకంగా ఆరాధించారు. సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు తమ కళలతోటి అందరినీ ఆకట్టుకున్నారు. బతుకమ్మ పాటలు, కోలాటాలతో కార్యాలయం ప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎల్ఐసి ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ఇలాంటి పండుగలు ఉద్యోగులు ఆనందాల్లోని ఐక్యతను పెంపొందిస్తాయి. మన సంస్కృతి వారసత్వాన్ని రక్షించే క్రమంలో ఇది ఎంతో కీలకమైన సందర్భమని తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా పెద్దది. ఇది ఒక విశిష్టమైన పండుగ. ఇది 9 రోజులు ఆడతారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అని, ఎంగిలి పడిన తర్వాత ఆడతాం కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. అట్లాగే 9వ రోజు సద్దుల బతుకమ్మ అని 9 సద్దులను పేర్చి అత్తవారింటికి బతుకమ్మను పంపిస్తాము. గౌరమ్మ తల్లి దీని యొక్క ముఖ్యమైన ప్రత్యేకత. అన్ని పండుగలైతే మనం ఒక దేవుడు ఉంటాడు, దేవుని కొలుస్తాం. కానీ ఇది ప్రకృతి పండుగ. మనకు ప్రకృతి ఎంతో ఇచ్చింది. అంత ఇచ్చిన ప్రకృతికి ఆ ప్రకృతిలో ఉన్న పూలను మాత్రమే తీసుకొని, ఎంత అగ్గోసగ్గో పూలైనా కూడా బతుకమ్మ నేను కాదు అని అన్నది. అది బతుకమ్మలో చేర్చగానే ఆ బతుకమ్మ యొక్క అందం కూడా ఇనుమడిస్తుంది. అంతేకాదు, ఇందులో ఎక్కువగా మనం వాడే పూలన్నీ కూడా తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడి, బీర, కాకర, అన్ని రకాల పూలను వాడతాం. ఏ ఒక్క పువ్వు నాకు కాదు అని అనదు.
ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే గునుగు పూలు నీళ్ళలో వేయగానే ఆ నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కాలం లోపల మనకు వర్షాలు పడి మొత్తం అన్నీ కూడా కుంటలు కానీ చెరువులు కానీ అన్నీ కూడా మురికి అయ్యి అట్లా అయ్యి ఉంటాయి. కరీంనగర్లోని ప్రముఖ విద్యాసంస్థ కోట ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలోని బతుకమ్మ పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు. సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు మరింత జోష్ నింపారు. కోట సంస్థ చైర్మన్ అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కలిసి విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటలలో పాల్గొనడం విశేషం. పూలతోటి అలంకరించిన బతుకమ్మలు తెలంగాణ జానపద గీతాల మధ్య నిర్వహించిన ఈ వేడుక విద్యార్థులకు సాంస్కృతిక విలువలను మరింత చేరువ చేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈరోజు కోట ఇన్స్టిట్యూట్లో దాదాపు ఒక 800 మంది అమ్మాయిలతో బతుకమ్మ సెలబ్రేషన్స్, ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్స్ జరపడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిన్నమయ్య అంజిరెడ్డి ఎమ్మెల్సీ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. అండ్ ఆ పిల్లలతోటి తను పార్టిసిపేట్ చేయడం జరిగింది. జనరల్గా తెలంగాణలో ఆడపడుచులకు అతి ముఖ్యమైన, అతి పెద్దదైన పండుగ ఈ సద్దుల బతుకమ్మ పండుగ. ఇట్స్ ఏ ఫ్లోరల్ ఫెస్టివల్. ఇట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎర్త్, వాటర్ అండ్ హ్యూమన్స్. అంటే వాటర్కి, ఎర్త్కి, ఒక హ్యూమన్స్కి ఒక రిలేషన్షిప్ ఉండే విధంగా ఆడుకునే పండుగ, అతిపెద్ద పండుగ తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ అనేది మన తెలంగాణలో ఒక అద్భుతమైన పండుగ. ఈ పండుగ అనేది మన తెలంగాణ ఆడపడుచులు అందరూ కలిసి చక్కగా అందంగా రెడీ అయ్యి అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ నాడు ప్రతి ఒక్క ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం తప్పనిసరిగా ఉంటుంది. ఊరంతా ఆడపడుచులు అందరూ ఒక చోట చేరి వారు తయారు చేసిన బతుకమ్మలను పెట్టి, పేర్చిన బతుకమ్మల ముందు గౌరమ్మ పెట్టి వాటితో పాటు ఆడే ఒక పెద్ద అద్భుతమైన పండుగ బతుకమ్మ. చాలా బాగా అవుతున్నాయి. మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు సార్ కూడా వచ్చారు. తన స్పీచ్ వల్ల మేము ఇంకా ఎంకరేజ్తోనే అందరం చేయగలుగుతున్నాం. అంత సంబరంగా, అంత సంతోషాలుగా జరుగుతుంది ఇక్కడ. మరియు అంజిరెడ్డి సార్, చైర్మన్ సార్ కూడా చాలా బాగా మా గురించి కానీ, బతుకమ్మ గురించి కానీ మన కాలేజ్ తరఫున కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాకారులు బుట్టబొమ్మ చిత్రం పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం విశేషాలను, చిత్రాలను ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మండలి కనపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ నిర్మాత మండలి ఉపాధ్యక్షులు కలర్ సత్యం నిర్మించిన బుట్టబొమ్మ చిత్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళా ఆర్టిస్టులు పాల్గొన్నారని అన్నారు. అశోక్ రావు తెలంగాణ నిర్మాత మండలి అధ్యక్షులు మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ కావాలని కోరారు. పొరుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో బుట్టబొమ్మ లఘు చిత్రాన్ని నిర్మించినందుకు చాలా సంతోషకరమన్నారు. నిర్మాతల మండలి గౌరవ అధ్యక్షులు కాస్తార్త హనుమంతు మాట్లాడుతూ బుట్టబొమ్మను రిలీజ్ చేయించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాతల మండలి గౌరవ ఉపాధ్యక్షులు కలర్ సత్యన్న గారు మరి వారు నిర్మించినటువంటి ఈ చక్కటి చిత్రం బుట్టబొమ్మ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో దాదాపుగా మన తెలంగాణలో ఉన్నటువంటి లేడీ ఆర్టిస్టులు అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా జెంట్స్ కూడా అద్భుతమైనటువంటి నటనను ఇందులో ప్రదర్శించారు. మరి ఈ చిత్రానికి దర్శకులు రాజు ఉరగొండ. అద్భుతమైనటువంటి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ కలర్ సత్యన్న ఛానల్లో చూసి మీ విలువైన కామెంట్స్ అదేవిధంగా లైక్, షేర్ చేయగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఉపాధ్యక్షులు గారు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలామంది లేడీ ఆర్టిస్టులను, తర్వాత అందరూ మంచి మంచి ఆర్టిస్టులను పెట్టేసి ఈ సినిమాను సక్సెస్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ సినిమాను వారి ఆధ్వర్యంలో మంచి వ్యూస్ రావాలి, తర్వాత అందరూ లైక్ కొట్టి తర్వాత వారి అభిప్రాయాలు తెలుపవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా బ్రహ్మాండమైన దినం, శుభదినం, పండుగ పర్వదినం. అదేవిధంగా ఆడపడుచులకు, అన్నదమ్ములకు అందరికీ పెద్ద బతుకమ్మ మరియు అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ కనివిని ఎరిగిన రీతిలో కరీంనగర్ పట్టణంలో మన కలర్ సత్తన్న గారి గొప్పతనం ఏంటంటే ఛానల్, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా బుట్టబొమ్మ అనే మంచి కార్యక్రమం ఏర్పడి యూట్యూబ్ సినిమా తీసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఉన్న అతనికి నిర్మాతల మండలి సహా అధికారైన ఆయనకు మరియు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అందరూ బుట్టబొమ్మ అనే యూట్యూబ్ ఛానల్ను చూడండి, చూసి ఆనందించి ఆస్వాదించండి.
వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ కలర్ సత్తన్న గారు ఈరోజు ఈ బుట్టబొమ్మ అనే సినిమాను తీసి నిర్మాతగా తీసి రిలీజ్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారు ఇంతమందికి ఎన్నో కార్యక్రమాలు ఉపయోగపడుతూ ఈ యొక్క సినిమాను సక్సెస్ఫుల్ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొంచాల వేడుకలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొంచాల మాట్లాడుతూ విజయదశమి నవరాత్రుల సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలోని బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని, నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేది బతుకమ్మ. ఈ పండుగ రాష్ట్ర పండుగ. ఈ పండుగ కోసం చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరూ పువ్వులతో బతుకమ్మ పేర్చుకుని ఆడుకోవటం, పువ్వులను పూజించడం ఇది ఒక మంచి వాతావరణం అన్నారు. కోర్టు ఆవరణంలోని అందరం కలిసి బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ ఉత్సవాల్లోని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి స్వప్నారాణితో పాటుగా మహిళలు, మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మన నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి ఈరోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆఫీసర్స్, అడ్వకేట్స్, స్టాఫ్ అందరం కలిసి చేసుకోవడం జరుగుతుంది. అంటే నవరాత్రులు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బతుకమ్మ పండుగే. ఇది మన స్టేట్ ఫెస్టివల్ కూడా కాబట్టి ఈ పండుగ కోసం సంవత్సరం అంతా మళ్ళీ మహిళలందరూ కూడా ఎదురు చూడడము, అలాగే ఆ పువ్వులతోటి బతుకమ్మలు తయారు చేసుకోవడము ఇదంతా కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. కాబట్టి దాన్ని మేము కూడా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మన జిల్లా మొత్తం నుంచి ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన కోర్టు స్టాఫ్, అలాగే అడ్వకేట్స్, లేడీ అడ్వకేట్స్, మన మేల్ అడ్వకేట్స్ స్టాఫ్ అందరూ కూడా, పోలీసులు ఎవరైతే ఈ కోర్టు ప్రాంగణంలో ఉన్నారో అందరూ కూడా, కొంతమంది అయితే అడ్వకేట్స్ వాళ్ళు కుటుంబ సభ్యులతో సహా రావడం జరిగింది. సో అందరం కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు జమికుంట, హుజూరాబాద్ పట్టణాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జమికుంట సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ సంపత్ మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వంతో పోరాటం చేసి జమికుంట పట్టణానికి 15 కోట్లు, హుజూరాబాద్ పట్టణానికి 15 కోట్లు తీసుకురావడం జరిగిందని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాసు, నాయకులు మద్ది సంపత్తు, భోగం వెంకటేష్, రామడుగు రవీందర్ రావు మరియు వార్డు అధ్యక్షులు పొన్నగంటి సందీపు, పనికారి రమేష్, డీలర్ మొగిలి, మంద రాజేష్, ఎండి సలీం, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రభుత్వంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 1000 కోట్లు మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కావాలని కొట్లాడగా ఈరోజు హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలకు 30 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. జమ్మికుంటకు 15 కోట్లు, హుజూరాబాద్కు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు చదువు మధ్యలోనే మానేస్తుంటారు. చదువుకోవాలని ఉన్నప్పటికీ ఇతర కారణాల వల్ల చదువు దూరం అవుతుందన్నారు. మారుతున్న జీవన విధానానికి నేడు ప్రతి రంగంలో కనీస విద్యార్హత తప్పనిసరిగా మారుతుంది. ఇలాంటి తరుణంలోనే కారణం ఏదైనా చదువుకోలేక మధ్యలో మానేసిన వాళ్ళు ఇప్పుడు తిరిగి నేరుగా 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ కూడా చదవచ్చు. నేరుగా 10వ తరగతి చదవడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? మధ్యలోనే ఆపేసిన చదువు మళ్ళీ ఎలా కొనసాగించాలి? కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా విద్యా ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో అయితే యాంత్రిక జీవనంలో మాత్రం ఆ విద్య లేనిది ప్రతి దాంట్లో, ప్రతి రంగంలో కూడా ఖచ్చితమైన ప్రమాణంగా కూడా ఆ చదువుకు ఒక ఉన్నతమైన గుర్తింపు వస్తుంది. అయితే ఇలాంటి తరుణంలో కూడా గతంలో చదువుకోలేని విద్యార్థులు కూడా ప్రస్తుతం చదువును కొనసాగించవచ్చు. ప్రతి రంగంలో కూడా తక్కువలో తక్కువగా 10వ తరగతి ఒక ప్రామాణికంగా కూడా ఉంటుంది. అంటే కనీస ఒక అవగాహన కలగడానికి
10వ తరగతి తప్పనిసరిగా కూడా ప్రైవేటు ఉద్యోగాలకు కూడా 10వ తరగతి చదివి ఉండాల్సిందిగా కూడా కొన్ని కంపెనీలు సూచిస్తుంటాయి. అయితే దీనికి సంబంధించి ఆ చదువు డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు, చదువుకోలేకపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు చదువుకోవచ్చు. అంటే వయో పరిమితి లేకుండా, ఎలాంటి నియమాలు లేకుండా, నిబంధనలు కూడా లేకుండా ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కూడా అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యను కూడా కొనసాగించవచ్చు అంటున్నారు కొత్తపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు. అయితే మనతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు, వారితో మాట్లాడదాం, పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే అసలు ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఖచ్చితంగా అంటే మినిమం ఒక 10వ తరగతి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి కూడా ఒక 10వ తరగతి ఉద్యోగం చదువు అనేది తప్పకుండా ఆరిపోయిన తరుణంలో ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు చదువును గతంలో ఏదైతే కొంతగా చదివిన తర్వాత కొన్ని జీవన ప్రమాణాలకు అనుగుణంగా కూడా విద్యను దూరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ చదువును కొనసాగించే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది సార్? అదైతే ఉంది. ఇప్పుడు నా పేరు మహేశ్వర్, నేను కొత్తపల్లి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. ఇక్కడ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది ఉంది. దీంట్లో ఇదివరకు అక్షరాభ్యాసం చేసి పరిస్థితుల ప్రకారం వాళ్ళు మానేసిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, మిగతా క్లాసులో కూడా చదవని వాళ్ళు, లేదా మిగతా ఏదైనా వాయు పరిమితి వల్ల లేదా ఇంటి పరిస్థితుల వల్ల మానేసిన వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి ఇప్పుడు ఒక మంచి చక్కటి అవకాశం ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో అడ్మిషన్ పొందడానికి వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఫొటోస్ ఉంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ చదువును కొనసాగించవచ్చు. డైరెక్ట్ 10వ తరగతి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే చదువు ఆపేషన్లో అక్కడ నుంచి చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 10వ తరగతి చదవచ్చు. ఆ 10వ తరగతిలో కేవలం 5 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 5 సబ్జెక్టులు వాళ్ళు రాసి పాస్ అయితే వాళ్ళు 10వ తరగతి సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి ఎవరైతే చదువు మధ్యలో మానేసినా, ఏ తరగతిలో మానేసినా కానీ సంబంధం లేకుండా ఇప్పుడు డైరెక్ట్ 10వ తరగతి రాసుకునే అవకాశం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా సార్ ఇది ఎప్పటి నుంచి కొనసాగుతుంది? చాలా మందికి కూడా అంటే ఇప్పుడు గతంలో చదువు వదిలేసి తమ జీవితం అంతా కూడా వ్యర్థమైంది అని ఒక నిరాశకు లోనవుతుంటారు. వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇది దాదాపు 2014 నుండి మన దగ్గర తెలంగాణ స్టార్ట్ అయిన కాడ నుండి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అని ఉంది. అంతకుముందు సార్వత్రిక అంటే ఏపీలో ఉన్నప్పుడు కూడా ఉండే, మనకు తెలంగాణకు వచ్చినాక తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీకి మారింది. ఇందులో అప్పటి నుండి కూడా మనకు ఈ అవకాశం ఓపెన్ స్కూల్ వ్యవస్థ అనేది ఉంది. ఇందులో 10th పాటు ఇంటర్ కూడా అవకాశం ఉంది. ఈ 10th వాళ్ళకి కేవలం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఆధార్ కార్డు, 2 ఫోటోలు ఉంటే ఎవరైనా 14 సంవత్సరాలు నిన్న వాళ్ళు 10వ తరగతి రాయడానికి ఎలిజిబుల్. సో వాళ్ళు మీ సేవలు అప్లై చేసుకొని ఈ సంస్థ ద్వారా ముందుకెళ్తే వాళ్ళకి పుస్తకాలు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. పుస్తకాలతో పాటు కాంటాక్ట్ క్లాసెస్ అని జరుగుతాయి. సో వీళ్ళకి ఏమైనా చదువుకున్నాక డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి ఆదివారం క్లాసులు, సెలవుల రోజుల్లో క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఏప్రిల్, మేలో వీళ్ళ ఎగ్జామ్స్ అంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అనేది సపరేట్గా ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ వీళ్ళు రాసుకుంటే వాళ్ళు పాస్ అయితే సరిపోతుంది, వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఈ మన 10th రెగ్యులర్ 10th వాళ్ళు చదివిన సర్టిఫికేట్తో ఈక్వల్గా వాల్యూ, ఏ పరిస్థితుల్లోనే వాల్యూ అవుతుంది. అంటే ప్రధానంగా ప్రైవేట్ ఉద్యోగాలకు కాకుండా ఈ సర్టిఫికేట్ అంటే ప్రభుత్వ రంగంలో కూడా పనిచేస్తుందా? అంటే అలాంటి ఉద్యోగాలకు కూడా వాళ్ళు అర్హులు కదా? ఇది ప్రైవేటు ప్రభుత్వం అని కాదు, అన్నిటికీ మన రెగ్యులర్ 10th మెమో దేనికైతే యూజ్ అవుతుందో అన్నిటికీ కూడా ఈ మెమో యూజ్ అవుతుంది. దానికి దీనికి ఏ మాత్రం తేడా లేదు, పేరు మాత్రమే తేడా ఉంటుంది. అందులో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇక్కడ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంటుంది. అంతేగాని 2 మెమోస్ కూడా ఒకే రకంగా, 2 సర్టిఫికేట్స్ కూడా ఒకే రకంగా యూజ్ అవుతాయి. వాళ్ళు ఎవరు ప్రైవేట్లో ఉద్యోగానికైనా గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఒకే రకంగా ఉపయోగపడతాయి. పై చదువులకు కూడా అలాగే ఉపయోగపడతాయి. అంటే వీళ్ళు రెగ్యులర్గా 10th చేసిన, ఇప్పుడు ఈ ఓపెన్ స్కూల్లో 10th అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళు ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు. ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఏదైనా చేసుకోవచ్చు. ఏదైతే రెగ్యులర్ 10th ఏదైతే చేసుకోగలుగుతారో అవన్నీ కూడా ఓపెన్ స్కూల్తో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఇట్లాంటి ఎన్ని వరకు అంటే కేవలం మన కొత్తపల్లి స్కూల్లో మాత్రమే ఉన్నాయి, ఇంకా వేరే ఇతర సెంటర్లు కూడా ఏమైనా ఉన్నాయి? ఇవి జిల్లా వ్యాప్తంగా అంటే జిల్లా వ్యాప్తంగా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రతి మండలానికి అయితే కనీసం ఒక 2-3 అయితే కంపల్సరీ ఇప్పుడు నడుస్తున్నాయి. మొన్న కలెక్టర్ గారి ఇన్స్టిట్యూషన్ తోటి ఈ స్వశక్తి గ్రూప్లో ఉన్న మహిళలు వీళ్ళందరూ కూడా జాయిన్ కావాలని ఇదివరకు ఏవైతే సెంటర్స్ పనిచేయని ఉన్నాయో వాటిని కూడా పనిలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రతి మండలంలో కూడా 1-2 సెంటర్లు అయితే కంపల్సరీ పనిచేస్తున్నాయి. ఆ సెంటర్లలో జాయిన్ కావచ్చు, ఇటు 10th, ఇంటర్మీడియట్ 2. ఓకే, థ్యాంక్ యూ సార్.
మొత్తంగా చదువు లేదు అని చెప్పి నిరాశ చెందకుండా ఇప్పటికైనా ఒక పట్టుదలతో తమ ఏదైతే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దీనికి సంబంధించి 10th పాటు ఇంటర్ కూడా పూర్తి చేయవచ్చు. పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలకు కూడా అర్హులుగా కొనసాగుతారు. ఇప్పటికైనా చదువు మధ్యలో నిలిపివేసిన ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ అంటే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఉచితంగా కూడా కొనసాగుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ట్రేక్ బాల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు, 740 కోట్లతో ట్రేక్ అభివృద్ధి నిధులు కేటాయింపు, ఆదివాసీ శిక్షణ శిబిరాలలో మంత్రులు పొన్నం, అడ్లూరి. జబర్దస్త్ మై విలేజ్ సాధన కమెడియన్లచే జోష్, అకాడమీలో తేజస్ పార్క్ పేరిట జబర్దస్త్ మై విలేజ్ సాధన కమెడియన్లచే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం. బుట్టబొమ్మ లఘు చిత్రం రిలీజ్, షార్ట్ ఫిలిం విశేషాలను చిత్రాలను ప్రదర్శన చేసిన తెలంగాణ నిర్మాత మండలి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.